this is Shahin. Welcome back to Learn Something More YouTube channel. Today we'll discuss Andhra Pradesh State 8th class mathematics chapter number 2 linear equations in one variable exercise 2.4 లో last 10th problem. Amina's age is 3 times his son's age. Amina age ఎలా ఉందంట తన సన్ అంటే తన ఆ కొడుకు యొక్క ఏజ్ కన్నా 3 times ఎక్కువ ఉంది. 10 years ago ఓకే ముందు ఎలా ఉంది అమినాస్ కాదు అమన్స్ ఓకే అబ్బాయి జెంట్స్ హీ వాజ్ 5 times హీస్ సన్ 10 years ago ముందు 5 times ఉన్నాడంట వాళ్ళ అబ్బాయితో కంపేర్ చేస్తే. అయితే వాళ్ళ ప్రజెంట్ ఏజెస్ని ఫైండ్ అవుట్ చేయండి అంటున్నారు. ఓవరాల్గా వాళ్ళ అబ్బాయి ఏజ్ని బేస్ చేసుకుని కదా మాట్లాడుతుండేది. సో లెట్ ద ప్రెజెంట్ age of Aman's son X years and the present age of Aman 3 times అన్నారు 3x years. 10 years ago ముందు the age of Aman's son x minus 10 కదమ్మా years. The age of Aman equal to 3x minus 10 years. ఓకే మళ్ళీ వీళ్ళు ఏమంటున్నారు 5 times అని అంటున్నాడు అకార్డింగ్ టు ద ప్రాబ్లం. ఫైవ్ ఇంటూ ఎక్స్ మైనస్ 10 ఈక్వల్ టు 3x minus 10. 5తో మల్టిప్లై చేస్తున్నా 5x minus 50 ఈక్వల్ టు 3x minus 10. 50ని రైట్ సైడ్లోకి 3xని లెఫ్ట్ సైడ్లోకి ట్రాన్స్పోజ్ చేస్తున్నాను. ట్రాన్స్పోజింగ్ 50 టు RHS అండ్ 3x టు LHS. 5x minus 3x ఈక్వల్ టు minus 10 ప్లస్ 50. 2x ఈక్వల్ టు 40. 2ని కూడా ట్రాన్స్పోజ్ చేస్తున్నాను. Transposing 2 to RHS. X equal to 40 by 2. 2 ones are 2 20s are x equal to 20. Okay. Yes. Therefore, the required ages. The required age, son's age equal to 20 years. The required Aman's age 3 times అన్నారు కాబట్టి 3x 3 into 20 60 years. ఇది మా క్వశ్చన్ నెంబర్ 10 సొల్యూషన్. నెక్స్ట్ క్లాస్లో మనం నెక్స్ట్ ఎక్సర్సైజ్ని డిస్కస్ చేద్దాం. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching my video. Take care to all of you.